హాయ్ అండి. ఓం నమో వెంకటేశ్, జై చిన్నమస్త. సో ఈరోజు టాపిక్ ఏంటంటే శని. శని అంటే పని. సో 1 మినిట్. సో శని అంటే పని. మరి ఈ శనికి సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ చూద్దాం. ఏం చేయాలి అనేది. అండ్ ఒకటి కొంచెం వెరీ టఫెస్ట్ రెమెడీ కూడా చెప్తాను. ఓకేనా? సో పాసిబిలిటీ ఉంటే చెయ్యండి. సో శని గురించి ఏంటి రెమెడీస్ అంటే, నెంబర్ 1, శని ఈజ్ ఈక్వల్ టు పని. సో ఎవరైనా కానీ శని బాగున్నా బాగలేకపోయినా ఎర్లీ మార్నింగ్ లేచి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వాకింగ్ చేయండి. వాకింగ్కి దీనికి ఏం సంబంధం అంటే, చూడండి, శని అనేవాడు శిక్షణ క్రమశిక్షణతోటి కూడుకొని ఉంటాడు. తర్వాత శని పాదాలకు అంటే ఈ ఈ లెగ్స్కి అధిపతి అన్నమాట. సో ఎప్పుడన్నా కానీ క్రమశిక్షణ మిక్స్ విత్ లెగ్స్ ఇవన్నీ కలగలిపితే మీరు వాకింగ్, జాగింగ్ ఇలాంటివి చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే, మీకు ఆ శని అనే ఆ గ్రహం ఏం చేస్తుందంటే, ఓకే, వీళ్ళు కొంచెం క్రమశిక్షణతో మెలుగుతున్నారు, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నారు, టైంకి వాకింగ్ చేస్తున్నారు. సో ఇలా కొంచెం సింపుల్ రెమెడీ. ఇంకా రెండో రెమెడీ ఏంటంటే, శనికి సంబంధించి శనిగ్రహం ప్రాపర్గా లేని వాళ్ళు డార్క్ బ్లూ కలరు, బ్లాక్ కలరు వేసుకోవడం స్టాప్ చేయండి. బాగున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? శనికి సంబంధించిన కలర్స్లో కాస్త డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు ఆయనది డార్క్ బ్లూ కలర్ అని కొంతమంది బ్లాక్ అని అంటుంటారు. మీరు పెద్ద పెద్ద శని క్షేత్రాలు వెళ్ళినా కూడా బ్లాకే ప్రిఫర్ చేస్తారు. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే ఆయనది బ్లూ కలర్, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. సో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నాయి. కాబట్టి యాక్చువల్లీ రాహుకి మరి బ్లాక్ వెళ్ళిపోతుంది. ఒకటే కలరు 2 గ్రహాలకి అనేది ఇది కొంచెం డిస్ప్యూట్ అనమాట. కాబట్టి నేనైతే రెగ్యులర్‌గా నా క్లయింట్స్‌కి శని అంటే డార్క్ బ్లూ కలరే చెప్తుంటాననమాట. సో ఎవరన్నా బ్లాక్ గురించి ఫాలో అయ్యేవాళ్ళు, శని బాగలేని వాళ్ళు ఈ 2 కలర్స్ అవాయిడ్ చేయండి. శని బాగున్న వాళ్ళు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటొచ్చేసి, మీరు సాటర్డే ఎప్పుడైనా కానీ బ్రాహ్మణులకి వస్త్రదానం చేయండి. బ్లాక్ ఆర్ డార్క్ బ్లూ కలర్ వస్త్రదానం చేయండి. తర్వాత శపిద్దోషమునులు ఈ 2 కలర్స్ కూడా దానం చేయొచ్చు. ఎక్సలెంట్‌గా ఉంటుందన్నమాట. ఇక మూడో రెమెడీ వచ్చేసి, సాటర్డే రోజు వంకాయ తినొద్దు. సాటర్డే రోజు వంకాయ తినడం స్టాప్ చేయండి. సో ఎందుకంటే వంకాయలు శనిగ్రహానికి సంబంధించి రిలేషన్ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు కొన్ని ఇవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రాహుకి ముల్లంగి అంటాం కదా. సో ముల్లంగి రాహుకి సంబంధించి. సో కాబట్టి శనివారం రోజు వంకాయలు తినడం బంద్ చేయండి. సో ఇలాంటి సింపుల్ రెమెడీస్ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, శనికి సంబంధించి ఒక టఫెస్ట్ రెమెడీ చెప్తానన్నాను కదా. ఇది పాసిబిలిటీ ఉండే చేయండి అనమాట. మీరు ఎంత పెద్ద షావుకారులైనా, ఎంత పెద్ద రిచ్ ఫెలోస్ అయినా, మీ దగ్గర బిఎంవి, ఆడి లేదంటే బెంజ్ ఇలాంటివి ఉన్న, మెర్సిడెస్ ఇలాంటివి ఉన్నా కూడాను, మీరు ఒకవేళ ఇవి లేకపోయినా, సాధారణంగా ఉన్న, మధ్య తరగతిలో ఉన్న, ఏ తరగతిలో ఉన్నా కూడా సాటర్న్ సరిగ్గా లేని వాళ్ళు ఏం చేస్తారంటే, సాటర్న్ సరిగ్గా ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఉన్నవాళ్ళు చేస్తే ఇంకా సూపర్ అనమాట. అల్ట్రా అసలు ఇక ప్రో అన్నట్టు. ఓకేనా? సో ఏం చేయాలి అంటే, ఒక టఫెస్ట్ రెమెడీనే ఇది, ట్రై చేయండి చూద్దాము. సో ఏం చేయాలి అంటే, ఒక సాటర్డే రోజు మీ ఐడెంటిటీ ఏదున్నా కానీ, మీరు సెలబ్రిటీ అయినా, నార్మల్ పీపుల్ అయినా, ఏదన్నా కానీ ఒక 1 అవర్, ముఖ్యంగా శని హోరా అని ఒకటొస్తుంది శనివారం రోజు. డైలీ పంచాంగం చూస్తే అర్థమవుతుంది. ఆ శని హోరా మీకు అనుకూలమైన సమయాల్లో ఉందనుకోండి, ఎక్కడైనా వెళ్ళి ఒక లేబర్ వర్క్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ టఫెస్ట్ టాస్క్ కదా. అంటే ఎలా అంటే చూడండి, క్రమశిక్షణ కదా. సో ఒక హోటల్లోకెళ్ళి మీరు అతనితో మాట్లాడుకొని, ఆ ఓనర్‌తో ఒక 1 అవర్ టేబుల్ క్లీన్ చేయండి, కింద ఫ్లోర్ వాష్ చేయండి, ఇలా చేయండి. ఇంకా వచ్చేసి శనివారం రోజు కొంచెం యాచన చేయండి, భిక్షాటన చేయండి. ఒకవేళ మీకు సిగ్గు అనిపిస్తే వేరే మారు రూపంలో కానీ, లేదంటే అన్నోన్ ఊరికల్లా వెళ్ళేసి ఒక 1 అవర్ అలా, ముఖ్యంగా శనిహోరలో భిక్షాటన చేసేసి, ఆ వచ్చిన డబ్బులన్నీ ఒక చోట ఎత్తిపెట్టేసేయండి. ఎత్తిపెట్టిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకేనా? సో ఇలా చేయండి. లేదంటే మీ ఇంటి సందు వీధులు ఉంటాయి కదండీ! ఆ వీధులు ఒక 8 వీధులు చీపురు చేసేయండి. అంటే నూకండి, క్లీన్ చేసేయండి.
స్వచ్ఛ భారత్ అనమాట. సో, ఇలా చేయండి. లేబర్ వర్క్ ఉంటుంది కదండీ! రాళ్ళు కొట్టేవాళ్ళు, లేదంటే కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఇలా మూటలు పెట్టుకొని ఎత్తేవాళ్ళు ఉంటారు కదా! అలా మీరు ఒక 1 అవర్ అన్న శనిహోరలో వర్క్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మీరు మీ స్థాయికి తగ్గి చేయాలన్నమాట. అప్పుడు మీకు శని శభాష్‌రా బేటా అంటాడు. ఓకేనా అండి? సో, ఇవన్నీ కూడాను సింపుల్ రెమెడీస్ అనమాట. ఇలా చేసి చూడండి. ఖచ్చితంగా అంటే మీకు చాలా వరకు మంచి రిజల్ట్ వస్తది. లాస్ట్ చెప్పినదైతే వెరీ టఫెస్ట్ టాస్కే. మరి చూడండి పాసిబిలిటీ ఉంటే చేయండి. వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇవన్నీ కూడాను మీకు మంచిగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక వచ్చే టాపిక్‌లో ఇంద్రనీలం, కన తర్వాత మయూర నీలాలు, శనికి సంబంధించిన రత్నాలు ఎన్ని, ఏ రకాలుంటాయి? వాటిని ఎప్పుడు ధరించాలి? ఏ లగ్నాల వాళ్ళు ధరించాలి? ఏ రాశుల వాళ్ళు ధరించాలి? అందరూ ధరించొచ్చా? లేదా? అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమో వెంకటేష్. జై చిన్నమస్తా.